బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు డిజిటల్ ప్రక్రియలో భాగంగా 119 నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్లను ప్రకటించారు పార్టీ అధినేత కేసీఆర్. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జ్లతో పాటు ప్రతి నియోజకవర్గానికి ఒకరు చొప్పున ఐటీ నిపుణులతో కలిసి తెలంగాణ భవన్లో డిజిటల్ శిక్షణ ఇవ్వనున్నారు. ఇప్పటికే సభ్యత్వ నమోదుకు సంబంధించిన డిజిటల్ యాప్ మెరుగులు దిద్దుకుంటున్నది. తెలంగాణ భవన్లో శిక్షణ అనంతరం పార్టీ జిల్లా కార్యాలయాల్లో ఇప్పటికే నియమించబడిన పార్టీ ప్రధాన కార్యదర్శులు నియోజకవర్గాల ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో అన్ని నియోజకవర్గాల వారీగా ఆయా జిల్లా పార్టీ కార్యాలయాల్లో శిక్షణ శిబిరాలు నిర్వహించారు. ఈ మొత్తం డిజిటల్ సభ్యత్వ నమోదు శిక్షణ పూర్తయిన వెంటనే సభ్యత్వ నమోదు తేదీని ప్రకటించనున్నారు. స్వయంగా పార్టీ అధినేత కేసీఆర్ సహా పార్టీ ముఖ్యులంతా సభ్యత్వ పునరుద్ధరణ కార్యక్రమంలో పాల్గొంటారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ మనకు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. లివిల్, చెప్పండి. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు డిజిటల్ ప్రక్రియలో భాగంగా 119 నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్లను ప్రకటించారు పార్టీ అధినేత కేసీఆర్. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి లివిల్? బీఆర్ఎస్ పార్టీ మొన్న 25 సంవత్సరాల రజతోత్సవ ముగింపు సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేస్తూ ఈ సంవత్సరం నుంచి డిజిటల్ విధానంలో సభ్యత్వ నమోదు చేయాలని చెప్పేసి అధినేత కేసీఆర్ చెప్పారు. అందుకు అనుగుణంగానే ఆ ఇన్ఛార్జ్లను కూడా నియమించారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు తో పాటు ప్రతి నియోజకవర్గానికి ఒకరు చొప్పున ఐటీ నిపుణులతో కలిపి తెలంగాణ భవన్ లో డిజిటల్ శిక్షణ ఇవ్వబడుతుందని కూడా ఈ సందర్భంగా చెప్పారు. ఇప్పటికే ప్రకటించిన మేరకు సభ్యత్వ నమోదు సంబంధించి డిజిటల్ యాప్ మెరుపులు దిద్దుకుంటుంది. త్వరలో తుది రూపం దాల్చుతుంది. తెలంగాణ భవన్ లో శిక్షణ అనంతరం బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాల్లో ఇప్పటికే నియమించబడిన పార్టీ ప్రధాన కార్యదర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో అన్ని నియోజకవర్గాల వారీగా ఆయా జిల్లా పార్టీ కార్యాలయాల్లో శిక్షణ శిబిరాలు ఉంటాయి. అందులో భాగంగా ఆయా నియోజకవర్గాల్లో ఉన్న బూత్ సంఖ్యను బట్టి బూత్కి 2 చొప్పున నిర్ణయించి తేదీ నుంచి వారం రోజుల పాటు శిక్షణ శిబిరాలు నిర్వహిస్తామని చెప్పేశారు. అంతేకాకుండా ఈ ప్రక్రియ రాష్ట్ర కమిటీ నుంచి నియమించబడిన ప్రధాన కార్యదర్శులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో మొత్తం వ్యవహారం ఆయా జిల్లాల వారిగా నిర్వహించబడుతుందని కూడా చెప్పారు. డిజిటల్ సభ్యత్వ నమోదు శిక్షణ పూర్తయిన వెంటనే సభ్యత్వ నమోదు తేదీని ప్రకటిస్తామని చెప్పేసి కూడా అధినేత కేసీఆర్ చెప్పారు. అట్లా ప్రకటించిన తేదీ రోజున స్వయంగా పార్టీ అధినేత కేసీఆర్ గారితో సహా ముఖ్యులంతా సభ్యత్వ పునరుద్ధరణ కార్యక్రమంలో పాల్గొంటారు. తద్వారా పండుగ వాతావరణంలో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ పునరుద్ధరణ నమోదు ప్రక్రియ మొదలవుతుంది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉండేటువంటి అన్ని రకాల కమిటీలు ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తారు. ప్రకటించిన నిర్ణీత తేదీల్లో కమిటీల నియామకం పూర్తి చేసి శిక్షణ శిబిరాలు నిర్వహించి శిక్షణ కార్యక్రమాలు చేపడతామని కూడా ఈ సందర్భంగా చెప్పారు. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ డిజిటల్ రూపంలో ఈసారి శిక్షణ ఏదైతే సభ్యత్వ నమోదుతో పాటు శిక్షణ కార్యక్రమాలు కూడా చేపట్టి పూర్తి స్థాయిలో నియోజకవర్గాల్లో ఉన్న ఇప్పటికే 60 లక్షల సభ్యత్వం ఉన్న బీఆర్ఎస్ పార్టీకి డిజిటల్ విధానంలో అయితే మరింత పెరిగే అవకాశం ఉంది. అందుకు డిజిటల్ ఎంచుకున్నారు. ఏదైతే ఎస్ఐఆర్ ఒక పక్క ఎస్ఐఆర్ కూడా జరుగుతుంది, మరో పక్క ఈ డిజిటల్ విధానం ద్వారా సభ్యత్వ నమోదు కార్యక్రమం ఒక పండుగ వాతావరణం జరపాలని చెప్పేసి కూడా అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. నిఖత్, రైట్, థ్యాంక్ యూ లివిల్. సీఎం పదవిలో ఉన్నారన్న సోయి లేకుండా మరోసారి సిగ్గు తప్పిన మాటలు మాట్లాడారు రేవంత్ రెడ్డి. బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ ఫోక్సో కేసు వ్యవహారంలో ఆయన మరోసారి అబద్ధాలు చెప్పారు. బండి సంజయ్ కొడుకు పోలీసులు అరెస్ట్ చేశారని బుకాయించారు రేవంత్. అయితే కుమారుణ్ణి పోలీసులకు అప్పచెప్పానని మీడియా ముందు చెప్పిన బండి సంజయ్ పై చర్యలు తీసుకునే దమ్ముందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బాధితురాలి నుంచి ఫిర్యాదు స్వీకరించడం నుంచి భగీరథ్ లొంగుబాటు వరకు ప్రతి విషయంలోనూ రేవంత్ సర్కార్ ఎక్కడా బాధిత కుటుంబానికి అండగా నిలవలేదు. ఫిర్యాదు తీసుకునేందుకు గంటల పాటు వెయిట్ చేయించిన పోలీసులు 9 రోజుల పాటు భగీరథ్ను అరెస్టు చేసేందుకు కూడా ప్రయత్నం చేయలేదు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకున్నదని బుకాయించారు.
కంప్లైంట్ తీసుకోకుండా తమను వేధించారని స్వయంగా బాధితురాలి తల్లి చెప్పారు. ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? 9 రోజుల తర్వాత బండి భగీరథ్ లొంగిపోతే రేవంత్ సర్కార్ సత్వర చర్యలు తీసుకున్నట్టా? భగీరథ్ను అప్పగించాలని పబ్లిక్గా బండి సంజయ్ని అడుక్కున్నది ఎవరనేది ప్రజలకు తెలీదా? రాష్ట్ర పరిధిలోని అంశంపై కూడా చర్యలు తీసుకోకుండా విజ్ఞప్తులు చేసింది రేవంత్ రెడ్డి కాదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అసలు ఇవన్నీ ఎందుకు? బండి భగీరథ్పై కస్టడీ పిటిషన్ వేసే దమ్ము రేవంత్ సర్కార్కు ఉందా? రేవంత్ చెప్పినట్టు అరెస్ట్ చేసినా కూడా పోలీసులు ఇంకా కస్టడీ పిటిషన్ ఎందుకు వేయలేదు?